कामेश्वरास्तनिर्दग्ध सबण्ढासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वैभव। కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి, అతని శూన్యకా నగరాన్ని పూర్తిగా దగ్ధం చేసినది. భండాసురుని రాక్షస సైన్యమంతా వధింపబడింది. మిగిలినది భండాసురుడు, అతని పట్టణమైన శూన్యకా నగరం. ఈ శూన్యకా నగరాన్ని, భండాసురుణ్ణి అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజమైన కామేశ్వరాస్త్రం దహించివేసినది. ఈ కామేశ్వరాస్త్రం ప్రళయకాలాగ్ని లాంటిది. మనలో అజ్ఞాన అసురీ భావాలకు మూల కారణమైనవాడు భండాసురుడు. అసలు ఉండకూడని దానిని తాత్కాలికంగా ఉన్నట్టుగా భ్రమింపచేసేవాడు భండాసురుడు. ఈ భ్రమనే శూన్యకా నగరము అని అంటారు. భ్రమలు అజ్ఞానము నుండి రక్షించడానికి అమ్మవారు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది. దేవకార్య నిమిత్తము చిదగ్నికుండములో ఉద్భవించినది జగన్మాత. భండాసురుణ్ణి, వాని సైన్యాన్ని, వాని పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించివేయడం జరిగింది. అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తుతించారు. ఈ నామంతో భండాసురుని ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చు. కామేశ్వరాస్తనిర్దగ్ధ సబంఢాసురశూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని మూడవ కంటి చూపు వలన పూర్తిగా దహించిన మన్మధునికి సంజీవిని ఔషధము వంటి అమ్మవారు. ఇంద్రుని ఆజ్ఞపై శివపార్వతుల వివాహమునకు మన్మధుడు శివునిపై బాణము వేశాడు. అప్పుడు శివతపస్సు భంగము జరిగి శివుని అగ్ని సంబంధమైన మూడవ కంటి చూపు వలన మన్మధుడు కాలి బూడిద అయ్యాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి అమ్మవారిని ప్రార్థించగా ఆమెకు మాత్రమే మన్మధుడు కనబడేలా అమ్మవారు వరము ఇచ్చింది. అప్పటి నుంచి మన్మధునికి అనంగుడు అనే పేరు వచ్చింది. రతి అనగా ఆసక్తి, మన్మధము అనగా అనుభూతి. ఆసక్తి, అనుభూతి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. చూచిన లేక తలచిన ప్రతి దానిపై ఆసక్తి, అనుభూతి కోరడం ప్రమాదకరం. మన్మధుడు తన స్థాయిని మరచి శివునిపై బాణము వేసి బూడిద అయ్యాడు. ఆసక్తి, అనుభూతి విషయంలో అజాగ్రత్త లేకుండా ఉండటానికి అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది. వాగ్భవ కూటము అనగా వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయం. అమ్మవారి స్వరూపాన్ని 4 విధాలుగా గుర్తించవచ్చును. స్థూల రూపము భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహము. సూక్ష్మ రూపం పంచదశి మంత్రాక్షరాలచే సూచింపబడేది. సూక్ష్మతర రూపం కామకళాక్షరాలచే సూచింపబడే అమ్మవారి దేహం. సూక్ష్మతమ రూపం కుండలినీ రూపమే అమ్మవారు సూక్ష్మతమ రూపం. పై నామము వరకు అమ్మవారి స్థూల రూపం సంబంధమైనది. ఇక నుండి సూక్ష్మ రూప సంబంధమైన నామాలు చెప్పబడి అమ్మవారి సూక్ష్మ రూపముగా చెప్పబడే పంచదశాక్షరీలలో మొదటి 5 క, ఏ, ఈ, ల, హ్రీం. ఈ 5 అక్షరాల కూటమును వాగ్భవ కూటము లేదా కాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని కాది కూటము అంటారు. ఇవి అమ్మవారి కంఠమును, ముఖాన్ని సూచిస్తాయి. ఈ రూపముగా అమ్మవారిని ధ్యానించిన మంచి వాక్కు, విద్య, మోక్షము లభిస్తాయి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ.
కండాధః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం కింది నుండి నాభి వరకు గల భాగాన్ని పంచదశి మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా గలది. హ, స, క, హ, ల, హ్రీం అక్షర కూటము అమ్మవారి కంఠము నుండి నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది. హాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని హాది కూటము లేదా కామరాజ కూటము అని అంటారు. ఇక్కడ కామరాజ పదము సృష్టి సంకల్ప కామేశ్వరుణ్ణి సూచిస్తుంది. ఈ కామేశ్వరుని స్థానం మన హృదయంలోని దహరాకాశం. శక్తి కూటైక తాపన్న కట్యథోభాగ ధారిణి. శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించున్నది. స, క, ల, హ్రీం అనే అక్షర కూటము అమ్మవారి నడుము నుండి క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది. ఈ అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు. పైన చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకాలతోనూ దేవలోక, మధ్యలోక, పాతాళ లోకాలతోనూ సమన్వయపరచుకొనవచ్చును. కండాధః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా కులామృతైక రసికా కుల సంకేతపాలిని. మూల మంత్రాత్మిక మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపముగా గలది. పంచదశాక్షరి మంత్రాన్నే మూల మంత్రము అంటారు. అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగమంత్రాలే. క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం అని మూడు కూటములుగా 15 అక్షరాలతో కూడిన మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము అమ్మవారి సూక్ష్మ రూపం అవుతుంది. మూల కూటత్రయ కళేబర మూల మంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది. కూటత్రయము అనగా మూల మంత్రము యొక్క మూడు కూటములు. అవే క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం అని మూడు కూటములు. బీజాక్షరాల సమూహమైన అమ్మవారి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఒకటే అని ధ్యానించాలి. అప్పుడు మంత్రదేవత అయిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కులామృతైక రసిక కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది. కులం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. 1. కు అంటే కువలయం, అంటే భూమి లేదా పృథ్వీ. లా అంటే లయం చెందునది. పృథ్వీతత్వం లయం అయ్యే చోటు మూలాధార చక్రం. 2. ఈ మూలాధార చక్ర సంబంధించిన సుషుమ్నా మార్గాన్ని కూడా కులం అంటారు. 3. సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మాన్ని కుల పద్మం అంటారు. సహస్రారమందు అమ్మవారి పాదాల నుంచి స్రవించే అమృత ధారలయందు తడిచిన కుండలినీ శక్తి తిరిగి మూలాధార చక్రంలో మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు చివర 4 దళముల మూలాధార పద్మము క్రింద కుండలినీ శక్తివై విశ్రమించుటయందు ఆసక్తి కలది. కుల సంకేత పాలిని కుల సంబంధమైన ఏర్పాట్లను పాలించున్నది. కుల ధర్మాలను, వర్ణ ఆశ్రమ ధర్మాలను, వంశధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించునట్లుగా పరిపాలించున్నది. కుండలిని యోగ పరంగా కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించున్నది అని అర్థం. అనగా సుషుమ్నా మార్గాన్ని, షట్చక్రాలకు సంబంధించిన తత్వాలను పోషిస్తూ శాసిస్తూ పాలించేది. మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా కులామృతైక రసికా కుల సంకేతపాలిని.